వెల్కమ్. ముందుగా గౌతమ్ గారు, ఎట్లా చూడాలి? అన్నతో డి అంటే డి అంటాను. ఖచ్చితంగా ఈసారి ఫైట్ సీరియస్గా చేయడానికి సిద్ధమయ్యాను. చాలా అంశాల గురించి వారితో మాట్లాడుతూ చర్చిస్తూ కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సాయశక్తుల ప్రయత్నం చేస్తాను, కృషి చేస్తానంటూ చెప్పిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఏపీలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనుకోవచ్చు, ఏంటి? ఏపీలో ఖచ్చితంగా రాజకీయాలు బాగా వేడెక్కుతూ ఉన్నాయి. ఇదైతే బాగా కనిపిస్తా ఉంది. ప్రతిపక్షాలు బలపడటం ఒకటైతే, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మళ్ళీ పునర్జీవం వచ్చే ఒక అవకాశం లభించింది. అది కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక చిన్న తప్పిదం మూలానే. చిన్నదాని కూడా అనకూడదు, కానీ చాలా పెద్దది. అది ఆ రోజు ఊహించలేదు. మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తూ వాళ్ళు కూడా చేపలు పట్టడానికి ఒక గేలం తీసుకొని వచ్చారు. మరి దానికి ఒక ఎర కావాలి కదా. ఆ ఎరను కూడా కరెక్ట్గా షర్మిలని ఎంచుకొని తీసుకొని వస్తే, జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో ఎన్నికలను చూసి భయపడి ఇక్కడ అందరినీ మార్చేయటం మొదలు పెట్టాడు. తారుమార్ తక్కడమార్ ఆట ఒక ఆయన ఒక్కడే ఆడుకుంటూ ఉన్నాడు. ఇక దాంతో ఈ ఆటలో పాలు పంచుకుంటున్న ఈ ఎమ్మెల్యేలకు కానీ వీళ్ళకి కానీ ఏ మాత్రం అందులో ప్రమేయం లేకుండా పోతే మరి వాళ్ళు చూస్తా ఊరుకుంటారా? ఆల్ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఏమో డైరెక్ట్ గా చెబుతున్నారు, మా ప్రయాణం ఇంకా షర్మిలతోటే అని. ఆవిడ కూడా అక్కడ మరి ఏ కారణాలకైనా కావచ్చు, ఆవిడ వైఎస్ఆర్ టీపీ పెట్టుకున్నారు. కానీ అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారంగా అక్కడ పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి సహకరించే విధంగా ఉన్నారు. ఆవిడే చెప్పడం జరిగింది, ఒక 35 నియోజకవర్గాల్లో నా మూలాన కాంగ్రెస్ పార్టీకి లాభమే జరిగింది అని. అలాంటి లాభం ఇక్కడ ఏదన్నా జరుగుతుందని వాళ్ళు ఆలోచిస్తారు కదా. దాంతో పాటుగా ఈ షర్మిలతోటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విభేదాలు ఉన్నాయి, ఆస్తి తగాదాలు ఉన్నాయా, మరింకేదైనా విభేదాలు ఉన్నాయా, పవర్లో 2 చీలికలు ఏమన్నా కోరుకుంటుందా, ఇవన్నీ వాళ్ళు సొంతగా చూసుకునే వ్యవహారాలైనా కానీ ఆవిడని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేశాడు. ఇది మాత్రం బయటకు కనిపిస్తా ఉంది కదా. ఆవిడ మళ్ళీ తిరిగి రావాలి అని అంటే ఈయనతో కలిసిపోయన్నా రావాలి, ఈయన్ని వ్యతిరేకిస్తూనన్నా రావాలి. ఆ రెండిట్లో ఏదో ఒకదానికి అవకాశం ఉంటుంది. ఈయనేమో కలుపుకునేటట్టుగా ఏం కనిపించలేదు 5 సంవత్సరాలు చూసినా గానీ. ఇక మరి వ్యతిరేకంగానే కదా రావాలి. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఆమెకి పుట్టిల్లు లాంటిదే. వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన 2 దఫాలు కాంగ్రెస్ పార్టీలోనే అయ్యారు. ఆయన కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు నిద్రపోను అనే లాంటి మాటలన్నీ మాట్లాడాడు. ఇప్పుడు ఆ అవకాశం షర్మిలకు లభించింది. ఆ రాజశేఖర్ రెడ్డి అసలైన వారసురాలిని నేనే, మా నాన్న అంతిమ కోరిక తీర్చటానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే వరకు నేను పోరాడతాను, ఈ కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉంటాను. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైతే మనం ప్రభావం కోల్పోయామో అక్కడ కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకొస్తాను అని ఈరోజు ఆవిడ ఆంధ్రప్రదేశ్కి రావటం జరుగుతుంది. దాంతో ఆ వచ్చిన వాళ్ళకి మంచి సత్కారం చేయాలి కాబట్టి పిసిసి ప్రెసిడెంట్ గ్యారెంటీగా ఇస్తారు. లేదు, ఆవిడ ఏం కోరుకుంటే అది ఇస్తారు. నాకు అది వద్దు అని అంటే ఆవిడ కోరుకున్నదే ఇస్తారు కదా. మరి అలాంటి ఒక పార్టీలో ఆవిడ నీతిగా నిజాయితీగానే ఆ పార్టీ కోసమే పనిచేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరినైతే ఎల్లగొడుతున్నారో వాళ్ళందరినీ మీరు రండి అని ఏమి షర్మిల పిలవలేదు కదండి. కానీ షర్మిల వచ్చింది, వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. షర్మిల వచ్చింది, మళ్ళీ మాకు పూర్వ వైభవం వస్తుంది, పోతే పోనీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేని టికెట్ కాంగ్రెస్ పార్టీలో లభిస్తుందేమో. వచ్చే ఈ 2024 ఎన్నికలకు కాకపోయినా కానీ 29 ఎన్నికల నాటికైనా బలపడకపోతామా? లేదు, ఇదే పార్టీలో ఉన్నారనుకోండి వాళ్ళు బయటకు వెళ్లకుండా, మరి వేరే ఒక మొగుడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈయన రాజకీయ జీవితం భూస్థాపితం అయిపోయినట్టేగా. ఎవరైనా వచ్చి రాగానే పార్టీలో ఒకసారి ఎమ్మెల్యే అయిపోయో సరే దఫాలుగా అవుతున్నా, మరి ఇప్పుడు టికెట్ రాకపోతే ఇక వాళ్ళకి ప్రభావం ఏముండదుగా. పవర్ బేస్ వాళ్ళ దగ్గర ఉండదు, నియోజకవర్గం వాళ్ళ చేతిలో ఉండదు, వాళ్ళ చుట్టూతా ఉండే మనుషులు కూడా వాళ్ళ దగ్గర ఉండరు. మిగతా వెళ్ళి పవర్ బేస్ ఎక్కడుందో దాని చుట్టూతానే ఉంటారు. బెల్లం చుట్టూతానే ఈగలు ముసురుతాయి. మళ్ళీ వెళ్ళిపోయి ఆ కొత్తగా ఎమ్మెల్యే సీట్ ఎవరికిచ్చారో వాళ్ళ చుట్టూతా తిరుగుతుంటే పూలు అమ్ముకున్న చోట కట్టెలు అమ్ముకున్నట్టుంది ఇప్పుడు ఎమ్మెల్యేల పరిస్థితి. రాజన్న బిడ్డని ఆదరించమని చెప్తున్నారు, ఈవిడికి అదే హక్కు ఉంటుంది కదా. మరి జనాలు సేమ్ హక్కు ఉంది, దాంతో పాటుగా ఈవిడికి ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకు చెప్పండి? ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండి చనిపోయారు. ఏ పార్టీలో ఉండిపోయారో ఆ పార్టీకే వచ్చింది ఆవిడ. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కాదు,
దానికి ముందు వైఎస్ఆర్ పేరు తగిలించుకొని మరో కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాడు అంటే ఆయన సొంత పార్టీ. కాకపోతే ఆయనకి 5 సంవత్సరాలు ఆయన పాలన ఏంటి మనం చూసాం. ఇది మాత్రం రాజన్న పాలన కాదు అని ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారుగా. అరే ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి ఏం పనులు చేశాడో, దేనికి ప్రజలందరూ అభిమానించారో అవన్నీ పక్కన పెట్టేసేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అందిస్తుంది మాత్రం ఆ పాలన కాదు, అసలు ఇది పాలనే కాదు అనుకునేదాకా ఇప్పుడు ప్రజలు వచ్చారు. దాంతో పాటుగా ఏంటంటే విపక్షాలు కూడా ఆయన చేసిన తప్పులు మొత్తాన్ని ఎత్తి చూపించటంలో సక్సెస్ అయ్యాయి. ఆయన ఎంత కట్టడి చేసినా, విపక్షాలని బయటకు రాకుండా చేసినా, విపక్ష నాయకుల్ని జైల్లో పెట్టించినా పెద్ద ఎత్తున కార్యకర్తల మీద కేసులు పెట్టినా, నాయకుల మీద కేసులు పెట్టినా నిలబడ్డారు, చివరిదాకా నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి చేసే తప్పులన్నింటినీ 5 సంవత్సరాలుగా ఎత్తి చూపిస్తూనే ఉన్నారు. వాళ్ళతో పాటు మీడియా కావచ్చు, మాలాంటి స్వతంత్రులు కావచ్చు, మేమందరం కూడా దాన్నే చెబుతున్నాం. ఎందుకంటే అధికారంలో ఎవరు ఉన్నారో. ఓకే గౌతమ్ గారు, సిగ్నల్ కట్ అయింది. సరే, ఇప్పుడు నీ మీద పడి ఆడవటానికి నీ చెల్లి వస్తోంది, నిన్ను విమర్శించడానికి నీ చెల్లి వస్తోంది. మరి దానికి ఏం చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు ఆవిడ మీద కూడా కేసులు పెడతారా, ఏం చేస్తారు మరి? లోపల విమర్శించిన వారిని, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరి మీద కేసులు నమోదు చేశారు కదా, ఆ తర్వాత ఎట్లుంటుందో కూడా చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ లీడర్ల మీద కూడా కేసులు పెట్టారు చాలా మంది మీద, ఏది పోరాటం చేసిన వారి మీద. మరి ఇప్పుడు అవునండి ఎట్లా తీసుకుంటారో కూడా చూడాల్సి ఉంటుంది. సరే రాకేష్ గారు, ఏంటి అంటే ఒకవైపు జగన్ పాలన అస్తవ్యస్తంగా ఉంది అన్న అంశాన్ని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా వెల్లడించినట్లుగా సమాచారం. అంటే పాలన తీరు గురించి ఆవిడకు ఒక అవగాహన ఉంది. ఇన్ని రోజులు మాట్లాడకపోయినా ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది, మాట్లాడాలి,